అమ్ముకునే మామిడికాయలపై డ్రాగన్ విషం చిమ్ముతోంది. ఒకప్పుడు కార్బైడ్తో మామిడికాయలను మగ్గబెట్టడంతో హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేయడంతో వ్యాపారులు దాని వాడకాన్ని ఆపేశారు. వ్యాపారులు ఇప్పుడు కొత్త పద్ధతిని అనుసరిస్తున్నారు. చైనా వాళ్లు తయారు చేసిన మరో విషపు పొడి ప్యాకెట్లను వినియోగిస్తున్నారు. ఇథిలీన్ రూపంలో ఉన్న పొడి ప్యాకెట్లను పెట్టెల్లోని మామిడికాయల మధ్యన పెట్టి ఇతర రాష్ట్రాలకు సరఫరా చేస్తున్నారు. ఈ వ్యవహారం వరంగల్ నగరంలో విచ్చలవిడిగా సాగుతోంది. వరంగల్ నగరంలో చైనా నుంచి ఇథిలీన్ పొడి పేరుతో దిగుమతి చేసుకుంటున్న ప్యాకెట్లలో కూడా విష పదార్థాలుంటున్నాయి. ముఖ్యంగా ఇందులో కాల్షియం కార్బైడ్ ఉంటుంది. వీటితో మాగబెట్టిన పండ్లను తినడం వల్ల నరాల బలహీనత, తలనొప్పి, వాంతులు, క్యాన్సర్ లాంటి అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి. సహజసిద్ధంగా పండిన పండ్లను తింటే రుచిగా ఉండడంతో పాటు పండ్లు తింటుంటే తినాలనిపిస్తుంది. కానీ రసాయన పొడితో మాగబెట్టిన పండ్లు ఒకటి కంటే ఎక్కువ తింటే మత్తొస్తుందని వైద్యులు చెబుతున్నారు. దీని వాడకాన్ని కూడా నిషేధించిన వ్యాపారులు మాయమాటలతో ప్రజలను నమ్మిస్తూ మోసం చేస్తున్నారు. తప్పుడు సమాచారంతో ప్రజల ఆరోగ్యాలను దెబ్బతీసే వ్యాపారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. పెట్టెకు 6 ప్యాకెట్లు, ఒక్కో డబ్బాలో 60 కాయలు నింపుతున్నారు. ఇథిలిన్ ప్యాకెట్లను నీటిలో తడిపి వరుసకు 2 చొప్పున 6 ప్యాకెట్లను ఉంచుతున్నారు. ప్రతిరోజు 50 టన్నుల కాయల చొప్పున ఏటా సుమారు 1500 టన్నుల నుంచి 2500 టన్నుల వరకు మామిడి కాయల్ని ఇక్కడి నుంచి తరలిస్తుంటారు. ఈ సమయంలో వ్యాపారులు కాయల్ని కృత్రిమంగా పండించడానికి చైనా పొడిని వినియోగిస్తున్నారు. సుమారు 500 నుంచి 1000 టన్నుల కాయల్ని తరలించినట్లు తెలుస్తోంది. కాయల్ని తరలించేటప్పుడు డబ్బాల్లో చైనా పొడిని అధిక మొత్తంలో వినియోగిస్తున్నారు. ఇక్కడి నుంచి ఆయా ప్రాంతాలకు వెళ్లడానికి సుమారు 3 రోజులు పడుతుంది. అక్కడికి వెళ్లేసరికి కాయలు చైనా పొడి ప్యాకెట్లతో పండుగ మారుతున్నట్లు వ్యాపారులు చెప్తున్నారు. అయితే ఈ పొడితో ప్రమాదం ఉందంటున్నారు వైద్యులు. సో తొందరగా కావాలనే దాని గురించి ఈ కార్బైడ్ యూజ్ చేసేవాళ్ళు ఇప్పుడు ఇథిలిన్ కూడా యూజ్ చేస్తున్నారు. సో దీని వలన తొందరగా పండ్లు అంటే పండ్లు తయారవుతాయి, పండు పనడం తొందరగా కావడానికి యూజ్ చేస్తున్నారు. సో వీటి వల్ల చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. మెయిన్గా యూజ్ చేసే దాంట్లో ఆర్సెనిక్ అండ్ ఫాస్ఫరస్ ఉంటుంది. సో వీటి వల్ల కామన్గా సైడ్ ఎఫెక్ట్స్ గ్యాస్ట్రోఇంటెస్టైనల్ సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి, బ్రెయిన్ మీద ఎఫెక్ట్ వస్తుంది. తొందరగా కావాలని కోసం కాల్షియం కార్బైడ్, తర్వాత ఇథిలిన్ గ్యాస్ ఇలాంటివి వాడతాం. సో కాల్షియం కార్బైడ్లో మెయిన్ ప్రాబ్లం ఏంటంటే కాల్షియం కార్బైడ్లో ఆర్సెనిక్, ఫాస్ఫరస్ 2 ఉంటాయి. సో ఈ ఆర్సెనిక్ కాంపౌండ్ వల్ల మనకి క్యాన్సర్ కాజ్ చేసే శక్తి దాంట్లో ఉంటుంది అన్నమాట. వరంగల్ నగరంలో మామిడికాయలను పండ్లుగా మార్చేందుకు ఇథిలిన్ వాయువు గదులు ఉన్నా వ్యాపారులు వీటిని వినియోగించుకోకుండా అక్రమ మార్గాన్ని ఎంచుకున్నారని వ్యాపారులకు నోటీసులు జారీ చేస్తామని అధికారులు అంటున్నారు. వన్ వీక్ అవుతుంది కాబట్టి రెగ్యులర్గా ఇన్స్పెక్షన్ చేయడం కాకుండా ప్రతిదీ కూడా డాటా తీసుకొని ఏదైతే షాప్స్ వీళ్ళు వాడుతున్నారో, ఏదైతే ఇది గవర్నమెంట్ సప్లై అంటున్నారో గవర్నమెంట్ సప్లై మీద కూడా మేము ఎంక్వైరీ డేటా చేసుకొని గవర్నమెంట్ నుంచి కూడా ఇన్ఫర్మేషన్ తీసుకుంటాము. మాకు తెలిసి అయితే నోటీస్ ఇలాంటివి ఎప్పుడు కూడా మా నోటీస్కి రాలేదు. సో ఇప్పుడు ఈ రోజే మాకు నోటీస్కి క్వాలిటీ నా నోటీస్కి వచ్చింది కాబట్టి డెఫినెట్గా నేను దాని కన్సర్న్ ఆఫీసర్ని పంపించడం కాకుండా 100% యాక్షన్ తీసుకుంటాం. కొనుగోలు కేంద్రాలపై దాడులు నిర్వహించి నిషేధిత పొడులను వాడుతున్న వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆరోగ్య అధికారులు అంటున్నారు.